కూటమి ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? పర్వాలా బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమందినాయి పథకాలు అంటే ఈ ప్రభుత్వంలో మీకు? ఏమందండి మేము డోక్రా మహిళ. ఓకే, డోక్రా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయన్నారు. ఎన్ని వచ్చినాయమ్మా గ్యాస్ సిలిండర్లు? ఒకటి వచ్చిందని. ఒకటి. పెన్షన్ ఎవరికన్నా వస్తుందా మీ ఇంట్లో? వస్తుంది మా నాన్నగారు. నాన్నగారికి పెన్షన్ వస్తుంది. సో మీకంటే ఏమీ అందట్లేదు ఇంకా. పెన్షన్ ఎంత వస్తుంది నాన్నగారికి? 4,000. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడతారా? 4,000. ఏంటి జగన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమన్నా తేడా గమనించారా? తేడా ఏముందలేదు. అంతా మేము డోక్రా మహిళలు కదా. అంటే డోక్రా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందంటే మీ ఉద్దేశంలో? జగన్ గారు అంటే అది పర్వాలా ఓకే. కొంచెం. అంటే ఎవరు మంచి చేశారు ప్రజలకి మీ అభిప్రాయంలో? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారా? ఎవరైనా ప్రభుత్వం అన్నాక మంచి చెయ్యాలిగా బాబు. అంటే చెప్పిన పథకాలు చెప్పినట్టుగా ఎవరు చేశారు? జగన్ గారు చెప్పినట్టు చేశారు. చంద్రబాబు గారు కూడా సరే, జగన్ గారు మరలా గెలుస్తారా? చూద్దాం. అంటే మీరేమనుకుంటారు, జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా అంటే? ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి వ్యక్తి. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఎలా ఉంది ఆయన పనితీరు? రాజకీయ పరంగా కాకపోయినా ఆయన మంచి వ్యక్తి. చాలా మంచి మనసు కలిగిన. పవన్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా? అవ్వచ్చు. సార్ మీరు ఎవరు కావాలనుకుంటారు ముఖ్యమంత్రి మీ మనసులో? మేమంటే పవన్ కళ్యాణ్. కొంచెం గట్టిగా అమ్మా. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నారు? పేదలనే చూడాలి ఎక్కువగా అని. ఓకే, మొత్తం ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? ఫస్ట్ ముఖ్యమంత్రి గారు కదా, ఆయన ప్రభుత్వం కూడా ఒకసారి చూడాలి మీరు అనుకుంటున్నారు. సో ఈ ప్రభుత్వం ఎలా ఉంది మొత్తంగా అంటే? ఈ ప్రభుత్వం బాగానే ఉంది.